పొలిటికల్ విచిత్రం అవాక్కవుతున్న నంద్యాల జనం. భూమా నాగిరెడ్డి ఒక రౌడీ సార్. ఇలాంటి రౌడీలు శాసనసభలో ఏంటి సార్? నంద్యాల కౌన్సిల్ మీటింగ్లో భూమా రౌడీయిజం చేశాడు సార్. బయట రౌడీయిజం చేస్తే చేయొచ్చు కానీ సభలో కూడా రౌడీయిజం చేస్తున్నాడు సార్. ఇది కాలువ శ్రీనివాసులు ఏపీ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్య. అసెంబ్లీ రికార్డ్స్లో నమోదైన వ్యాఖ్య. మరి సభలో అలా మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పుడు నంద్యాలలో భూమా నాగిరెడ్డి గొప్పదనం గురించి సందు తిరిగి చెబుతున్నాడు. భూమా ఆశయ సాధన కోసం భూమా వారసులను గెలిపించాలని ఆయన నంద్యాల ప్రజలకు పిలుపునిస్తున్నాడు. మరి స్వయంగా రౌడీ అని సంబోధించిన వ్యక్తి గురించి పాజిటివ్గా ప్రచారం చేసే పెద్ద మనసు కాలువ శ్రీనివాసులకు ఉందేమో గాని అతి తక్కువ కాలంలో ఈ తేడాలను గమనిస్తున్న నంద్యాల ప్రజలకు మాత్రం విస్మయమే కలుగుతోంది. నా తండ్రికి ఏమైనా జరిగితే దానికి చంద్రబాబు నాయుడే కారణం, దానికి చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది మీడియా ముఖంగా అఖిలప్రియ చెప్పిన మాట. ఒకసారి కాదు, అనేక మార్లు ఆమె అలా మాట్లాడారు. తన తండ్రి ఆరోగ్యం ఏమీ బాగోలేదు, తల్లి చనిపోయాక ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదు, అలాంటి ఆయనను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నాడు అని అఖిల అప్పట్లో తీవ్రంగా ఆవేదన భరితురాలైంది. మరి ఇప్పుడు చంద్రబాబు చాలా గొప్ప మనిషి, మా కుటుంబాన్ని ఆదుకున్నాడు, అండగా నిలిచాడు, అందుకే జగన్కు బుద్ధి చెప్పండి అని ఆమె నంద్యాల ప్రజానీకానికి పిలుపునిస్తున్నారు. మరి తండ్రికి ఏమైనా అయితే దానికి కారణం చంద్రబాబే అని చెప్పిన ఆమె ఇప్పుడు చంద్రబాబు తమను ఆదుకున్నాడు అని చెబుతూ ఉంటే నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉన్నారు నంద్యాల ప్రజలు. ఇక మరోవైపు మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి లాంటి మహనీయులు. వీళ్ళు నంద్యాల వీధి తిరిగి చెబుతున్నది ఏంటంటే జగన్కు అధికార దాహమని. పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రి పదవులు తీసుకున్న వీళ్ళు జగన్కు అధికార దాహమని మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడే మాట అటుంచి ఖచ్చితంగా పడే ఓట్లు కూడా దూరం అవుతాయేమో అనే అభిప్రాయం కలగక మానదు. ఇక ప్రతిపక్ష పార్టీ విషయంలో కూడా క్యాండిడేట్ను తెలుగుదేశం నుంచి తెచ్చుకోవడమే జరిగింది. అయితే శిల్పా మోహన్ రెడ్డి అప్పుడు బడాయి మాటలు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. తెలుగుదేశంలో ఉన్నాను కదా అని చెప్పి అప్పట్లో శిల్పా మోహన్ రెడ్డి చెలరేగిపోలేదు, జగన్పై దుమ్మెత్తిపోయలేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాను కదా అని చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదు. ఆ మాత్రం పరిణతి చూపిస్తున్నాడు శిల్పా మోహన్ రెడ్డి.